ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ శుద్ధీకరణ కూడికలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని సన్నిధిలో ఒక మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకోవడానికి, మన బలహీనతలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని వాక్యం అనబడుతున్న మరి దేవుని ఎదుట మనం ఎలాగున్నామో, మనం ఎలా నడిపించబడుతున్నామో, మన జీవితాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మన బలహీనతను మనం గుర్తుపట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఒక విడుదలను, శుద్ధీకరణ ప్రభు మన అంతరంగంలో ప్రభు కలుగు చేయును గాక. చాలామందికి వాక్యం తెలుసు, చదవడం తెలుసు, వినడం తెలుసు. ఎంతోమంది భక్తులు చెప్తున్న మాటలు, ఎంతోమంది కొన్ని చరిత్రలు, బైబిల్లో ఉన్న చరిత్రలు అన్నీ తెలుసు. అయినప్పటికీ వాక్యము అంటే ఎవరు? బైబిల్ చెప్తున్న మాట దేవుడు. అంటే ఈ రోజున మన జీవితంలో వాక్యానికి నువ్వు లోబడట్లేదు అంటే అర్థం ఏంటంటే యేసయ్యకు నువ్వు లోబడట్లేదు అని అర్థం. యేసయ్య అంటే ప్రేమ ఉంది, యేసయ్య అంటే భజన చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాక్యానికి లోబడట్లేదు అంటే యేసయ్యకు నువ్వు లోబడట్లేదు. వాక్యం వింటున్నావు, యేసయ్య గురించి తెలుసు, ఆయన గురించిన వివరణ నీకు తెలిసినప్పటికీ ఒక వాత వేయబడిన మనస్సాక్షి మనలో ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని ఎదుట నిలబడనివ్వకుండా చేస్తుంది, పరిశుద్ధుల ఎదుట నిలబడనివ్వకుండా చేస్తుంది, సంఘము ఎదుట నిలబడనివ్వకుండా చేస్తుంది. అందుకని బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నేను పరిశుద్ధులుగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. వాక్యానికి లోబడే కుటుంబాలుగా ఈ సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని కొరకు మనం బ్రతుకుతుము గాక. ఆమేన్. నువ్వు వాక్యానికి లోబడకుండా, దేవునికి లోబడకుండా నువ్వు ఎంత దేవుని సన్నిధిలో భక్తిగా ఉన్నా అదంతా వ్యర్థము అని సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయనకి రాస్తున్నటువంటి ఆ అధ్యాయాల్లో ఆయన అనుభవించి రాసిన ఆ మాటలో చివరకు పలుకుతున్న మాట ఏంటంటే, అన్ని వ్యర్థమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటనే నేను గ్రహించాను. ఈ భూమి మీద ఏది ఉత్తమం, ఏది శ్రేష్టమైందని అన్ని రుచి చూశాను, కానీ రుచి చూసి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇవన్నీ శాశ్వతం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అది శాశ్వతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని వాక్యము ఎదుట మన జీవితాల్ని మనం సరిచేసుకుంటూ వాక్యానికి అప్పగించుకునే బిడ్డలుగా మనం దేవుని ఎదుట కనబడుతుము గాక. ఆమేన్. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు, పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం చదువుదాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబాల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. చాలు. ఇక్కడ గమనించండి,
ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే అనే ఒక భక్తుడు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావడానికి ఈ మోషే అనే ఒక నాయకుడు చాలా భారభరితమైన ఆ అనుభవాన్ని భుజస్కంధాల మీద మోసుకొని చిన్నగా బయలుదేరి తన యాత్రను ప్రారంభించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక సరైన మార్గములో ప్రభువారిని నడపలేదు. వారు మరలా ఆ మార్గాలు తెలియకుండా ఉన్నట్లుగా వారిని దేవుడు వారికి ఎరుగని క్రొత్త అరణ్య మార్గాల్లో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలని దేవుడు ఇష్టపడి ఈ మోషే ద్వారా ప్రజలందరూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీరు శ్రద్ధగా కళ్ళు తెరిచి వాక్యం మీద మనస్సును నిలిపి వినండి. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు వీరిలో కొన్ని గోత్రాల వారిగా దేవుడు వారిని ఏర్పరిచాడు. 12 గోత్రాల వారిగా వారిని ఏర్పరిచారు. ఈ 12 గోత్రాలుగా ఉన్న వారందరూ ఒక్క కుటుంబీకులుగానే ఉంటూ మోషే మాట వింటూ మోషే ఎలా చెబితే అలా నడిపించబడుతూ ఉన్నారు ఈ ప్రజలు. రోజులు గడిచిన తరువాత 16వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ కోరాహు, దాతాను, అబిరాము అనే ఒక 3 వ్యక్తులు మనకి కనబడతాడు బైబిల్లో. ఈ 3 గోత్రాలకి సంబంధించిన వాళ్ళు. అయితే వీరి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో చెప్పనా? ఈ 3 అట రోజులు గడుస్తూ ఉన్నప్పుడు, నాయకత్వం ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ 3లో ఒక దుర్బుద్ధి కలిగింది. అదేంటంటే, అరే ఎంతసేపు మోసే మాటే వినాలా మనం? ఎంతసేపు మోసే చెప్పినట్లుగానే వినాలా? మన గోత్రాలలో అతను కూడా ఒక గోత్రం వాడే కదా. అతడేదో సపరేట్గా పుట్టినవాడు కాదు, సపరేట్గా వచ్చినవాడు కాదు కదా, మన గోత్రములో ఉన్నవాడే కదా అతను. అందుకని కొంతమందిని విరోధముగా ఈ 3 గుంపు కూడిచ్చారట. విరోధముగా వారిలో ముఖ్యమైనటువంటి ప్రధానులు, నాయకులు 250 మందిని వీళ్ళు పోగు చేశారు. వీళ్ళు తిరుగుబాటు ఏంటంటే, మోషేని నడిపించాలా, మోషేనే నా దేవుడు ఏర్పాటు చేసుకుంది, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? మనకి బైబిల్ జ్ఞానం లేదా? మనకి పాటలు పాడటం రాదా? మనకి కృపావరాలు లేవా? ఆయనే నా దేవుడు, ఆయనే నా నాయకుడు, మనం కూడా నాయకులమే కదరా అని ఈ 3లో ప్రధానుడు, ప్రప్రథముగా పురిగొలిపిన వ్యక్తి ఎవరంటే కోరాహు అని ఇక్కడ రాయబడింది. మీరు వినండి, 5వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు దేవుడు తెలియజేస్తాడు. చూడండి, కొంతమంది విరోధముగా లేచి మోషే మీద తిరగబడుతున్నారట. మోషే
ఎప్పుడు నువ్వేనా నాయకత్వం చేసేది? నీవు చెప్పిన మాటలైనా మేము వినాల్సింది. మాకు లేదా తెలివి? మాకు జ్ఞానము లేదా అని మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు మోషే అంటారు, అయ్యా రేపు దేవుని దగ్గరికి వెళ్దాం. సరే, దేవుడు కోరుకున్నవాడు ఎవడో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరో రేపటి దినం దేవుడు తెలియపరుస్తాడులే, దేవుని దగ్గరికి వెళ్దాం అని మోషే చెప్పాడు. చూడండి, అప్పుడైనా వీళ్ళు విన్నారండి? వినలేదట. వీళ్ళు అంటున్న మాట, ఏ మోషే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మమ్మల్ని తీసుకోపోతానని చెప్పి ఈ అరణ్యములోనే అటు ఇటు తిప్పుతున్నావు. అంతేకాదు, ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకివ్వలేదు, పొలాలు మాకివ్వలేదు, అది ఉంది ఇది ఉంది అని రకరకాలుగా చెప్పి మమ్మల్ని నడిపిస్తున్నావు. ఏమీ లేవు ఇక్కడ, అంత అరణ్యం అని మోషేకి కోపం పుట్టించే మాటలు మాట్లాడారట. ఇప్పుడు మీరు వినండి. ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడారో 15వ వచనంలో ఏ రాయబడిందంటే, మోషేకి భయంకరమైన కోపం కలిగింది. ఒక వ్యక్తి ఎందుకు కోపడతాడు? పని బాట లేకుండా కోపడతాడా? అయ్యా నీకు ఓరకనే కోపం ఎక్కువయ్యా, అయ్యా నీకు ఓరకనే వస్తుంది అయ్యా కోపం. దేనికి వస్తుంది ఓరకనే కోపం? వాళ్ళ చేష్టాలు, వాళ్ళ పద్ధతులు, వారు దేవుని ఎదుట చేస్తున్న తిరుగుబాటు తత్వం. బైబిల్లో రాయబడిన మాట, మోసే గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో అంత సాక్ష్యం పొందిన ఈ మోసేకి భయంకరమైన కోపం. కారణం ఏంటి? వాళ్ళ చేష్టాలు, వాళ్ళ పద్ధతులు. ముందు వచ్చిన వాళ్ళు మనం చదివితే అదే కోపం దేవునికి వచ్చింది. అప్పుడు మోసే దేవుని కోపాన్ని చల్లరుస్తాడు. అయ్యా వీరి మీద నువ్వు కోపడి వీళ్ళందరినీ నేల మట్టుకు నశింపజేస్తే ఏం ప్రయోజనం అయ్యా అని. వాళ్ళు చేసిన తిరుగుబాటు, బైబిల్లో మరొక తర్జుమాలో ఏం రాయబడిందంటే, వాళ్ళ తిరుగుబాటు వారి కుటుంబాన్ని ఆశీర్వాదం లేకుండా చేస్తుందట. తిరుగుబాటు అంటే ఏం చెప్పండి అమ్మా? వాకింగ్ చెప్పేటప్పుడు నిద్రపోవడం, వాకింగ్ చెప్పేటప్పుడు వీళ్ళు కొత్తగా పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళకి అప్పుడు గుర్తొస్తాయి పాటల పుస్తకాలు. వాకింగ్ చెప్పేటప్పుడు అప్పుడు పాటలు తిరిగేస్తూ ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళు చేసి తిరుగుబాటు ఏంటంటే అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారు. అందరూ చప్పలు కొడుతూ ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు మౌనంగా వీళ్ళ కాలక్షేపాలు వీళ్ళు ఉంటారు. దాన్ని ఏమంటారు? బైబిల్ చెప్తుంది తిరుగుబాటు. అర్థమవుతుందా? ఇంకా రకరకాల తిరుగుబాట్లు ఉన్నాయి. సరే, వాటెవరు ఇప్పుడు నేను మాట్లాడను, వదిలే. సంఘంలోకి వస్తే కొన్ని తిరుగుబాట్లు చూడండి. ఈ తిరుగుబాటు అట బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, తిరుగుబాటు కలిగిన వ్యక్తి కుటుంబం ఆశీర్వదించబడదు అని రాయబడింది. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు దిగజారిపోతున్నాయి అంటే కారణం ఏంటి? నువ్వు మంచి కన్నీటి ప్రవక్తవి, రోజు ఉపవాసం ఉంటున్నావు, కన్నీటితో ప్రార్థిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఏమంటే దేవుని సంఘములో పరిచర్య చేస్తున్నావు, కృపావారాలు ఉన్నాయి. మరి ఇన్ని వరములు కలిగినటువంటి నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం ఎందుకు చూపట్లేదు దేవుడు? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తిరుగుబాటు. వాక్యం వింటున్నావు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, ఏమండి సంఘాన్ని గురించిన కృపావరాలు తెలుసు. అయినా నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, ఏమండి నీ సేవకుల విషయంలో కానీ నువ్వు చేసే నీ తిరుగుబాటు నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడింది.
నేను ఇందాక ఆ మాటని చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. 250 మంది, వారితో పాటు ఇంకొందరు భూమి నేల చీలి మొత్తం ఎక్కడికక్కడ దాంట్లో పడి చచ్చిపోయారు. తిరుగుబాటు వాళ్ళ గురించి బైబిల్ అంటుంది, వాళ్ళందరినీ దేవుడు ప్రేమించే కదా ఐగుప్తులో మీరు ఉండద్దురా బాబు అని తీసుకుని వచ్చింది. ప్రారంభం బాగానే ఉన్నారు, రాను రాను కుటుంబ పరిస్థితి ముందుకు వెళ్తున్నప్పుడు వీరి జీవితంలో కలుగుతున్న అనుభవం ఏంటంటే తిరుగుబాటు స్వభావాలు. ప్రారంభమేమో అబ్బా ఏమండి, మళ్ళా యజమానురాలా, మళ్ళీ తర్వాత అత్తమా, అమ్మా, ప్రారంభంలో. ఇప్పుడు మారిపోతుంది. ప్రారంభం బాగానే ఉన్నావు, బైబిల్ ఏమంటుందంటే నీవు ప్రారంభించిన ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా మారిపోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రారంభంలో ఎలా ఉండవనే కాదు, దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంది. ఈ కడవరి దినాల్లో, ఈ ముగింపు దశలో, ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినములలో నీవు దేవుని సన్నిధిలో ఎలాగ బ్రతుకుతున్నావు? నీ ముగింపు దేవునికి ఎలా, అది ఆశీర్వాదకరంగా ఉందా లేకపోతే దేవునికి ఆయాసకరంగా ఉందా? మీకు ఇంకొక మాట బైబిల్లో చూడండి, వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయి 14,700 మంది తెగులుతో చచ్చిపోవడం ప్రారంభించారు. వాళ్ళ తిరుగుబాటు నష్టం. కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఎందుకు వెనకబడిపోతుందో ఆత్మీయులుగా మనం గుర్తుపట్టుదుముగాక. దేవుడు నీకు వివేచనిచ్చాడుగా, దేవుడు నీకు తెలివినిచ్చాడుగా, దేవుడు నీకు వాక్య జ్ఞానం ఇచ్చాడుగా, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో నీకు నేర్పించాడుగా. మరి ఇన్ని తెలిసినప్పటికీ నువ్వు ఎందుకు దేవుని సన్నిధిలో తిరుగుబాటుగా నీ కుటుంబంలో, సంఘములో, సమాజములో, ఏమంటే పెద్దల ఎదుట నీవు చేసే నీ తిరుగుబాటు నీ కుటుంబాన్ని ఎక్కి రాకుండా చేస్తుందట, ఎక్కి రాకుండా చేస్తుంది. నువ్వు అనుకోవచ్చు, పలానోడి దిష్టి తగిలింది నా కుటుంబానికే, పలానా అమ్మాయి దిష్టి తగిలింది నా పిల్లలకే, లేకపోతే నా పిల్లలు గుండ్రంలాగుంటే గుండ్రాయిలాగా వాళ్ళ దిష్టి పడింది. వాళ్ళ దిష్టి కదా, నీ దిష్టి తగిలింది నీ కుటుంబానికి. నీ పిల్లలు పాడవడానికి నీ మూర్ఖత్వం, నీ మాట వినని స్వభావం, లేకపోతే నీలో ఉంటున్నటువంటి గుణాతిశయాలు, నీలో ఉంటున్నటువంటి తిరుగుబాటు తత్వం నీ ఆశీర్వాదాన్ని అడ్డుగా నిలబడిపోయిందని బైబిల్ చెప్తుంది. నేను ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వీరి జీవితంలో ఎంత నష్టపోయినా, ఎంత ఇబ్బంది కలుగుతున్నా వీళ్ళ తిరుగుబాటును ఆపలేదట. వీళ్ళు నష్టం కలిగిందిగా, ఇబ్బంది వచ్చింది కదా. అరే, మన ఎదుటున్న మోసేని మనం చిన్న చూపు చూసినందుకే కదరా ఇన్ని నష్టాలు వచ్చినాయి. అరే, మన ఎదుటున్న మోసేకి మనం తిరగబట్టేందుకే కదా మన కుటుంబం మనకు తెలియకుండానే నవ్వులు పాలైపోతుంది. అయ్యోయ్యో మనం ఇలా చేయకూడదు అని తెలిసినా వీళ్ళు వాదోపవాదాలు. ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చేలకి ఈ చిన్నగా ఈ స్వభావం దేవుని యొద్దకు వినబడింది. అప్పుడు దేవుడు చేసిన మాట ఏంటంటే, అక్కడున్న వారందరినీ, గోత్రాల్లో ఉన్న వారందరినీ పిలిచి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకురమ్మని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క 12 కర్రలు. లేవి గోత్రానికి మాత్రం అహరోను తరపున ఒక కర్ర పెట్టమన్నాడు. ఆ కర్రలన్నీ, ఆ 12 కర్రల్ని ఎక్కడ తీసుకుని వచ్చి పెట్టారు చెప్పండి అందరూ? ప్రత్యక్షపు గుడారములో మందసము దగ్గర పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పుడు దాకా సనుగులు, సంశయాలు, గొనుగులు,
మీరు చూడండి, కావాలంటే ఆ మాటని ఒకసారి. సనుగులు సంశయాలు 5వ వచనం చదువమ్మా. అప్పుడు నేను బైబిల్ చదివేటప్పుడు అమ్మా దయచేసి మోకరించి చదవడం అలవాటు చేసుకో. మనం దేవుని మందిరం కదా, అలవాటు మంచిది, అది క్రమాలు మార్చమాకండి, సరేనా? నేర్చుకోండి. చదువు నాన్న, ఇప్పుడు మోకరించి చదువు అదే మాటలని చదువమ్మా. మోకరించ, పాపను కొద్ది పక్కన పెట్టి మోకరించి చదువు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును, ఇశ్రాయేలు విరోధముగా సనుగుచుండు సనుగులు. ఇక నేను మానిపేస్తే ఇక ఆ సనుగులు వినబడవు. ఇంట్లో ఎన్ని సనుగులు ఉంటాయి మీకు తెలుసా? ఓరగోరగ సనుగులు, ఏదో ఒక సనుగు, ఏదో ఒక గొనుగు. పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఏమండి రకరకాల పరిస్థితుల గురించి. దేవుడు ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, ఇక్కడ అలా జరిగింది, అక్కడ జరిగింది, ఆయన చూడట్లేదా, ఈయన చూడట్లేదా, రకరకాల సనుగులు. ప్రభు అంటారు, ఈ రోజుతో ఆ సనుగులన్నీ ఇక మీకు వినపడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ అహరోను కర్ర, ఈ 12 మొత్తం కలిపి ఆ 12 కర్రలు మందసములో పెట్టారట. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట 8వ వాక్యాన్ని అందరం ఒకసారి మనం చదువుదాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబము దైన అహరోను కర్ర చిగుర్చి, అది చిగురించి పువ్వులు పూసి ఏం పండ్లు అయిందట? బాదము పండ్లదాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరో? ఆ ప్రత్యక్షపు గుడారములో ఏమండి ఆ మందసము దగ్గర పెట్టిన ఆ కర్రలు తెల్లారి ఉదయానికల్లా ఒక కర్ర చిగురించిందట. ఆ కర్ర అహరోను కర్ర. ఆ కర్ర చిగురించి బాదము పువ్వులు పూసిందట. ఆ బాదము పువ్వులు చూసి ఆశ్చర్యపడుతున్నారు. రే, దేవుడు అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు, అహరోను గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అందరూ దేవుని ఎదుట అహరోనుని ఘనపరచడానికి కారణం ఏంటి? ఆ రాత్రి ఏం జరిగింది? ఒక్క రాత్రిలో కర్ర చిగురించడం ఏంటి? ఒక్క రాత్రికి రాత్రే జరిగిన కార్యం ఏమైంది? ఆ రాత్రి ఆ కర్ర మందసము దగ్గర ఉన్నప్పుడు ఆ కర్ర తెల్లారికి చిగురించిందట. ఇది ఎంత విచిత్రంగా ఉన్నప్పటికీ బైబిల్ చెప్తున్న సత్యం నిజముగా అది చిగురించి ఫలించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ పరిస్థితుల మధ్యలో ఆ కర్ర చిగురించింది? ఏ పరిస్థితుల గుండా ఒక వ్యక్తి చిగురించి అనుభవంలోకి రావాలి? ఒక వ్యక్తి ఒక సంఘములో, ఒక సమాజములో, ఒక ప్రాంతములో భాషలు, రకరకాల ప్రజలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల కులాలు, వర్గాలు, ఇంత ప్రజల మధ్యలో ఒక కర్ర చిగురించడం ఏంటి? ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటో ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. ఈరోజు మొట్టమొదటి ఒక చిన్న విషయం నేను మీకు చెప్తాను. రేపటి దినం మిగిలిన విషయాలు నేను మీతో పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా గట్టిగా హల్లెలూయా. చూడండి, 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. మరునాడు మోషే ఆ సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగురించి ఉంది.
అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. చూడండి, ఈ కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే మరునాడు మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి చూస్తే ఆ కర్ర చిగురించిందట. ఆ రాత్రి ఆ కర్ర మందసం దగ్గర ఉందట. ఆ మందసం దగ్గర ఆ కర్ర రాత్రంతా మందసం దగ్గరే ఉందండి రాయి. మరునాడు వచ్చి చూశాడు, అప్పుడు ఫలింపులోకి వచ్చింది. ఇప్పుడు మీరు వినండి ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని. ఆ రాత్రంతా అంటే మరొక బైబిలు తర్జుమాలో ఏం రాయబడిందంటే రాత్రిని అంధకారము, చీకటి అని పిలుస్తారని రాయబడింది. ఇంకొక బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అంధకారము, రాత్రి అంటే బాధ, శ్లోకం, ఒంటరితనం, గందరగోళం. ఒకటి బాధ, చెప్పండి, శ్లోకం, ఒంటరితనం, గందరగోళం. ఒకటి రెండు, శ్లోకం అంటే శుక్లాం, అది కాదు. శ్లోకం అంటే కన్నీళ్ళు, వేదన, నిట్టూర్పులు. 3 ఒంటరితనం. 4 గందరగోళం. అంధకారానికి ఉన్న లక్షణాలు ఈ 4 అట. ఈ కర్ర ఎక్కడుంది అంటే ఒక రాత్రంతా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఒక రాత్రంతా ఈ కర్ర చీకటిని జయించింది. చీకటిని జయించడం అంటే బాధను జయించడం, శ్లోకాన్ని జయించడం, గందరగోళాన్ని జయించడం, ఒంటరితనాన్ని జయించడం. ఇది మామూలు విషయం కాదండి. చూడండి, మీరు బైబిల్లో మనం చదువుతూ వస్తున్నప్పుడు ఈ అనుభవాలు దేనికి సూచనగా ఉన్నాయంటే శ్రమలు అనే విషయాలకి సూచనగా ఉన్నాయి. ఈ కర్ర ఎక్కడ చిగురించడానికి ఇష్టపడిందంటే ఒక రాత్రంతా, అనగా శ్రమల మధ్యలో, బాధల మధ్యలో, శ్లోకం మధ్యలో, ఒంటరితనం మధ్యలో, ఏమండి గందరగోళం మధ్యలో భరించి దేవుని కొరకు నిలబడింది. చప్పట్లు కొడుతూ ప్రభుని గట్టిగా స్తుతించండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రంతా అహరోను కర్ర చిగురించడానికి కారణం శ్రమల్లో ఉందట. అవమానం, నిందలు, బాధలు. ఈరోజున చాలామంది పైకి బాగానే కనబడుతూ ఉంటారు, కానీ అంతరంగములు చూస్తే శ్రమల్లో నిలబడలేరండి, శోధనలో నిలబడలేరు, బాధల్లో నిలబడలేరు. బడాయి మాటలు భయంకరంగా మాట్లాడతారు. ఇక నా తర్వాత ఇక ఎవరు లేరు అన్నట్లుగా మాట్లాడతారు. చిన్న శోధన రాగానే నిలబడలేరు. చిన్న కన్నీరు కలిగే అనుభవం కలిగిన వెంటనే నిలబడలేరు. ఒంటరితనంలో నిలబడలేరు. గందరగోళం కుటుంబాల్లో కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నిలబడలేరు. కారణం ఏంటి? బైబిల్ అంటుంది, ఎవరైతే శ్రమలలో నిలబడతారో దేవుడు వారిని మహిమతో నింపుతాడట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడిందంటే కొంతమంది తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తుంటే అందరూ వారిని చూచి ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటో చెప్పనా? వీరెవరు అనుకుంటున్నావు? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు.
మహాశ్రమలు. మోసే కర్ర, ఏమండి, అహరోను కర్ర చిగురించబడడానికి ప్రప్రదమైనటువంటి కారణం ఏంటో చెప్పన, ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఏమండి వచ్చిన శ్రమలు, వచ్చిన నిందలు, వచ్చిన అవమానాలు, వచ్చినటువంటి ప్రతికూలతల్లో నిలబడే అనుభవం. దేవుని కొరకు నిలబడేవాడు కావాలి. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన కుటుంబం దేవుని ఎదుట ప్రతిష్ఠించబడాలి. వీళ్ళన్న మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదా? దేవుడు నాకు కృపావరాలు లేవా? నాకు అర్హతలు ఉన్నాయిగా, నాకు యోగ్యతలు ఉన్నాయిగా, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు శ్రమలలో నిలబడే వ్యక్తివి కావు, శోధనలో నిలబడే వ్యక్తిగా నీవు లేవు. దేవుని ఎదుట ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా భరించగలిగిన కుటుంబముగా మన కుటుంబాలు మార్చబడును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్. యోబు జీవితం చూడండి. యోబట శ్రమలలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో నలగొట్టబడ్డాడట యోబు. శ్రమలు సహించాడు, భరించాడు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయినా, స్నేహితులు, బంధువులు అందరూ వ్యతిరేకంగా మారిపోయినా యేసయ్యను విడిచిపెట్టలేదు. అది ఒక గొప్ప భాగ్యం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను విడిచిపెట్టకుండా ఉండడమే నువ్వు శ్రమలలో జయించే గొప్ప అనుభవం. శ్రమ అంటే ఏదో కాదండి, ఏదో రోగాలు, సమస్యలు అవి నీకే కాదు, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. యేసయ్యను విడిచిపెట్టకుండా ఉండే భాగ్యాన్ని నువ్వు కలిగి జీవించాలి. అహరోనుకి వచ్చిన శ్రమలలో, వచ్చిన ఇబ్బందుల్లో యేసయ్యను విడిచిపెట్టలేదు. మరి వాళ్ళందరూ మాట్లాడారుగా, మేము ఏర్పరచబడిన వారం కదా, మాకు భాగాలు లేవా, మాకు దీంట్లో బాధ్యతలు లేవా, మాకు హక్కులు లేవా? మరి ఎన్ని హక్కులు మాట్లాడిన వారిలో ఏమి లేదంటే దేవుని కొరకు నిలబడే అనుభవం లేదు. ఈ కడవరి దినాల్లో నీవు ప్రభు కొరకు నిలబడే శ్రమలలో, ప్రభు కొరకు నిలబడే అనుభవంలో సంగముగా మనం దేవుని ఎదుట కట్టబడుదుము గాక. ఆమేన్. చాలామంది ప్రభువులో నిలబడలేరండి, క్రీస్తులో నిలబడలేరు. బాధలు, శ్లోకాలు, ఒంటరితనాలు, ఇంకా గందరగోళాలు అందరి కుటుంబంలో ఉంటాయి. ప్రభు కొరకు నిలబడే అనుభవం కలిగి నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఫలించే చెట్టుగా, ఫలించే బాదము పండ్లు కాసే ఎవండి కర్రగా ప్రభుని కర్ర చిగురించునుగాక. ఆమేన్ శబ్దం గట్టిగా. శిష్యులు ఫలించారు, నలుదిక్కులకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి కారణం ఏంటంటే, ఈ శిష్యులు వ్యాపించడానికి కారణం ఈ శిష్యులట దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారు. ఒక నిద్రని జయించలేకపోతున్నాం. ఇక నీ తలని కిందకి వేసమ్మ, నీ తలని నరిగేస్తానంటే ప్రభుకు అప్పగించుకుంటావు నువ్వు? ఒక చిన్న శోధనని జయించలేవు, చిన్న అవమానాన్ని జయించలేవు. ఏమంటే ఒక చిన్న కార్యం లేట్ అయిందంటే నీ జీవితంలో ఎన్నో సనుగులు, సంశయాలు వినబడుతున్నాయి. కానీ ఈ శిష్యులట తలకిందులకి వేలాడబడ్డారు. ఏమండి రంపాలతో కోసారని రాయబడింది. అత సాక్షులుగా చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశాన్ని ప్రభు గొప్పగా దీవించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన తరంలో అలాంటి భక్తి చేసి మన జీవితాన్ని మనం ముగించుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన భక్తి కాదు, ఏదో 10 మంది బతికారు వాళ్ళలా కాదు.
నువ్వు చచ్చిపోయినా కన్ను మూసిన తరాలు నీ గురించి మాట్లాడుకునేటట్లుగా నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మారును గాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు. మౌనంగా ఉండాడు. దేని కొరకై అంటే నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది. పరలోక రాజ్యాన్ని గురించి ఈ భూమి మీద ఉండే ప్రతి శ్రమలను జయించాడు, ప్రతి శోధనను జయించాడు. పువ్వులు ఉంటాయి కదండి, మల్లె పూలు, గులాబీ పూలు, ఏదో ఒక పూలు. ఆ పూలని కాళ్ళ కింద వేసి నలిపే కొంది ఆ పూలు ఏమైపోతాయి చెప్పండి? సువాసన వస్తుంది. నలిపే కొంది సువాసన వస్తాయి. శ్రమల్లో నలగ కొట్టబడేటప్పుడు క్రీస్తు సువాసన మనలో నుండి పరిమళించునుగాక యేసు నామములో. ఆమేన్. క్రీస్తు సువాసన మనలో నుండి బయటికి వెదజల్లాలి. శ్రమలలోనే ఎక్కువగా దేవుణ్ణి కనపరచాలి. చిన్న శోధన వచ్చిందంటే, చిన్న శ్రమ వచ్చిందంటే ఒక భక్తిహీనుడు కూడా మాట్లాడని పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఒక అన్యుడు మాట్లాడని మాటలు. దేవుడంటే ఎవరో తెలియని ఒక నాస్తికుడు మాట్లాడే ఏమండి అలాంటి దుర్మార్గమైన మాటల కంటే ఎక్కువగా ప్రభు తెలుసుకున్నా, బైబిల్ చదువుతున్నా, ఆత్మలో ఆనందిస్తున్నా, నీ నోట శ్రమ కలిగేటప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి ఆలోచించు. బైబిల్ చెప్తుంది, శ్రమలలో నీ సువాసన పరిమళించాలి తప్ప కంపు కొట్టకూడదట, కంపు కొట్టకూడదు. శ్రమలలో నీవు పొటుమ వేయబడాలే తప్ప అది కంపు కొట్టకూడదు. బంగారాన్ని చూడండి, అది కాల్చేటప్పుడు దాన్ని ఎన్ని మెలికలు తిప్పుతారో, ఏ రూపం రావాలంటే ఆ రూపానికి ఎంత మెలికలు తిరుగుతున్నా, కాల్చేటప్పుడు ఎన్ని మెలికలు తిప్పాలని వాళ్ళు తిప్పుతున్నా దాని వెల పావల కూడా తగ్గదు, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బంగారము కాల్చబడే కొలది రేటు పెరిగిపోతాయి. కాల్చబడేటప్పుడు తక్కువైపోకూడదు. కాల్చబడేటప్పుడు శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, నిందలు కలుగుతున్నప్పుడు దేవునికి మనకి వైరం కలగకూడదు. దేవునికి ఇంకా దగ్గర కనెక్ట్ అయ్యి, ఇంకా సమీపంగా అయ్యి దేవునితో ఏకీభవిస్తూ ఆయన మనస్సుని మన మనస్సు ఏకీభవించుకొని ఆయనలో ఉండే గుణాతిశయాలు మనం పొందుకుందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాలుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే, శ్రమలు వచ్చేటప్పుడు, శోధనలు వచ్చేటప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు, ఏమంటే గందరగోళాల మధ్యలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎక్కువగా నువ్వు ప్రకాశించదువుగాక. ఆమేన్. ఒక భక్తిహీనులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదట లోకంలో. ఒక అన్యులు ఉచ్చరించినట్లుగా మనము మన జీవితంలో దేవుని నామం అవమానపరచబడేటట్లు మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడిన ఈ గుంపు భూమి చీలి అందరూ దాంట్లో పడి అక్కడికక్కడ చచ్చిపోయారు, మింగేసిందట భూమి. శ్రమలలో నిలబడకపోతే నీకు బుద్ధి చెప్పేది ఏంటో చెప్పనా? సృష్టి నీకు బుద్ధి చెప్తా ఉంటుంది. నువ్వు శ్రమలలో నిలబడకపోతే పరిస్థితులే నీకు బుద్ధి చెప్తా ఉంటాయి. అయినా ఇంకా గ్రహింపు రాలేకపోతే ఇక నీకంటే దౌర్భాగ్యుడు, నీకంటే మూర్ఖురాలు ఇంకా ఎవరు ఈ భూమి మీద లేనట్లే అర్థం. బైబిల్ మనం చదువుతాం కదా, చేతగాని వాడు శ్రమ దినమున కృంగినవాడు ఒక చేతగాని వాడు. శ్రమ వచ్చిందని, నిందొచ్చిందని దేవుని వదులుకొని, భక్తిని వదులుకొని, ఏమన్నయ్యా పాస్టర్ గారు నాకెందుకో ప్రార్థనకు రావాలంటే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఏం జరిగిందయ్యా? ఏం మేలు కలిగింది? ఇది ఎవరంటే చేతగాని వాడు మాట్లాడే మాట. నువ్వు దేవుని బిడ్డవి. అహరోను కర్ర చిగురించడానికి కారణం, అహరోను ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిట్టూర్పులైనా ప్రభు కొరకు నిలబడడానికి తన్ను తానుగా దేవుని కొరకు సమర్పించుకున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక.
నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకొని, నిన్ను నీవుగా దేవునికి అర్పించుకొని, నిన్ను నీవుగా దేవునికి ఒక బలిగా, ఒక బలి పశువుగా దేవుని ఎదుట నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి, యోహాను సువార్తలో రాయబడిన మాట 11వ అధ్యాయం 10వ వాక్యం. 11వ అధ్యాయం 10వ వాక్యం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టిల్లి పడిపోతాడు. రాత్రి వేళ చాలామంది జీవితాల్లో నేను బాగా నడుస్తాను, ఏ శ్రమైన పడుతాను, ఏ నిందైన పడుతాను అనుకొని మూర్ఖంగా బ్రతికే వాళ్ళట తొట్టిల్ని పడిపోతారని బైబిల్ చెప్తుంది. సమయోచితమైన జ్ఞానముతో వాక్యము అనబడుతున్న వెలుగులో నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని దేవునికి అర్పించుకున్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట, ఆ వాక్యమే నీ పాదాలకు వెలుగుగా మారుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నీవు తొట్టిల్లవు, నేను తొట్టిల్లను, మనము తొట్టిల్లిపోము. ఎప్పుడంటే వాక్యాన్ని వాక్యముగా నువ్వు అర్థం చేసుకుని వాక్యములో నువ్వు ఎదిగినప్పుడు. లేకపోతే తొట్టిల్లిపోతావని బైబిల్ చెప్తుంది. దిగజారిపోతావు, పడిపోతావు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని ఆవరణ కర్ర రాత్రికి రాత్రి చిగురించడానికి ప్రథమగా మొదటి కారణం ఏంటంటే, ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చిగురించింది. మిగిలిన వాళ్ళ కర్రలు చిగురించకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు శ్రమలలో నిలబడే వాళ్ళు కాదు, శోధనలో నిలబడే వాళ్ళు కాదు. పైకి మాటలే, మాకు దేవుడు అంటే బాగా ఇష్టం, మేము దేవుని కొరకు బతికేవారమి, మేము దేవుణ్ణి బాగా గణపరిచేవారమి, దేవుడు వాక్యం మాకు బాగా తెలుసు, మేము ప్రవచనాలు చెప్తాం, మేము కూడా దర్శనాలు చూస్తాం, మేము కూడా అనేకమైన విషయాల్లో బాగా ఎదిగిన వారమే. మరి ఎదిగి ఉంటే ఎందుకు నువ్వు శ్రమలో నిలబడలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో కలుగుతున్న ఆ శోధనలు, నిందలు, అవమానాలకి ఎందుకు నువ్వు నిలబడలేక ఎవరిని వెన్నుచూపు చూపుతూ రకరకాలుగా వ్యక్యంగా ఎవరిని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు? అంటే నీలో నిలబడే తత్వం లేకపోవడం వల్ల. అందుకే నువ్వు శోధనలో నిలబడలేకపోతున్నావు కనుక నీ కర్ర చిగురించలేకపోతుంది. చిగురించే కర్రగా మన కర్ర మారునుగాక. మన మాటలు కనబడకూడదండి, మన క్రియలు దేవుని సన్నిధిలో కనబడాలి. అయ్యా నేను బాగా చర్చికి వెళ్తానయ్యా, నేను బాగా బైబిల్ చదువుతానయ్యా, మన మాటలు కనబడకూడదు, క్రియలు కనబడాలి. ఈ బిడ్డ ఎన్ని శ్రమలైన ప్రభు కొరకు నిలబడే కుటుంబం, ఈ సంఘం, ఈ పలానా వ్యక్తి, పలానా చెల్లి, పలానా అక్క, పలానా అన్న, ఎన్ని శోధనలైనా ప్రభు కొరకు నిలబడే బిడ్డ అని నీ క్రియలు కనబడాలి. నీ కుటుంబంలోనే చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న వ్యతిరేకమైన కార్యాలకి నువ్వు నిలబడలేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఏ శోధనను జయించగలవు? శోధన అంటే ఏంటి? రోగం, దాన్ని జయించడమేనా శోధన? బైబిల్లో చెప్తుందండి, సాతానుగాడట మనల్ని రకరకాలుగా శోధిస్తాడు. సాతానుగాడంటే ఎలా శోధిస్తాడమ్మా? ఎలా శోధిస్తాడు? వాడే డైరెక్ట్గా వస్తాడా? వాడు వచ్చాడనుకోండి, అసలు మనం కనపడతామా? మనకు వాడు కనపడతాడా? మరి వాడు ఎలా వస్తాడు, ఎలా శోధిస్తాడు? యోబుని శోధించడానికి యోబు భార్యగా వచ్చి యోబుని శోధిస్తా ఉన్నాడు. అప్పుడు యోబు అన్న మాట, మూర్ఖురాలా, మూర్ఖుడు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఆమె ఏం పట్టింది? మూర్ఖపు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే నోర్మాయ్ అగవో
నీకేదో ఈరోజు నీ మైండ్ పాడైంది, అందుకే దేవుని గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు ఏం దేవుడు అన్నట్లుగా మాట్లాడుతున్నావు. నార్మల్ అని చెప్పి గదిమితే ఆమెలో ఉన్న చీకటి దూరం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు యోబు భార్యలాగా మన కుటుంబాల్లో మన భర్తల మీదకి రాడా సాతానుగాడు? భార్యల మీదకి రాడా? పిల్లల మీదకి రాడా? వాడు నిన్ను ఏం చేస్తాడు? యోబు భార్య యోబుని శోధించినట్లుగా నిన్ను కూడా నీ పిల్లలు లేకపోతే నీ భర్త నీ భార్య శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సోదరులు నువ్వేమవ్వాలా చెప్పండి? ఆ సోదరులు నువ్వు నిలబడాలి. ఆ సోదరులో నువ్వు నిలబడలేకపోతే, నీ భార్య దగ్గర నువ్వు నిలబడలేకపోతే, నీ భర్త దగ్గర నువ్వు నిలబడలేకపోతే, నీ సేవకుడి దగ్గర నువ్వు నిలబడలేకపోతే, నీ సంఘంలో ఉంటున్న నీ సంఘ సభ్యుల దగ్గర నువ్వు నిలబడలేకపోతే, ఆ పరిశుద్ధుల దగ్గర నువ్వు నిలబడ్డావు. ఇది నిజమేనా? అరే, ఒక భూమి మీద ఉన్నటువంటి నీ కళ్ళ ముందు కనబడుతున్న ఒక మనుషుని చూస్తేనే అని అంటుంటే ఎంత చేదరించుకుంటున్నావు. మరి పరలోక రాజ్యంలో ఆ స్తుతుల సింహాసనం ఎదుట, ఆ తవర సింహాసనం ఎదుట ఎప్పుడు కెరూబులు సెరూబులు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేయుచు ఉన్న ఆ మహోన్నతుని ఎదుట నువ్వు ఆయన ఎదుట నిలబడి ఆయన కనపరచగలవా? ఆ పరిశుద్ధుల సావాసంలో ఆ గుంపులో ఉండాలంటేనే ఎలా ఉంటుంది? ఒకసారి నేను టీపీఎం మీటింగ్లకు వెళ్ళాను. టీపీఎం మీటింగ్లకు వెళ్తే ఆ మీటింగుల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మందిరం ఉంది. జనాలు అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకొని మహిమకరంగా దేవుని ఆరాధన జరుగుతుంది. రోడ్డు మీదకి వచ్చాం. పార్కింగ్, అంతా పార్కింగ్ అంటే వాళ్ళు నడవడానికి. నోట్లో నుండి ఒక ఉమ్ము ఉయ్యాలంటే ఉయ్యలేకపోతాం. ఇక్కడ ఉమ్ము నోటికి వచ్చిన ఉమ్ము ఏమన్నా మనమైతే ఎక్కడ వస్తాం? అని ఆ బండ మీద చూసిపోరు ఉయ్యరా అక్కడ అని ఊతే ఇదిగో ఈ కిటికీలు కొన్న రాడ్లో నుంచి కారుతుంది. ఏది మీరు ఊసింది? ఆ కళ్ళల్లో ఆ కిటికీల రాడ్లు మేంబడి అక్కడి నుంచి కారుతుంది. మందిరమో లేకపోతే ఇదేందో నాకు అర్థం కాదు. ఏమండి బయటకు పోతుంటాం అనుకోండి, ఆ కళ్ళ ఆ చెప్పులు వేసుకోకుండా అందరు కాలు పెడితే ఉమ్ము మందిరంలో ఎక్కడొస్తానో నీకు అర్థం కావట్లా. అక్కడ ఉమ్ము ఇయ్యారంటే ఏమండి అసలు తెలియని ఒక భయం హృదయంలోకి వచ్చి, అమ్మో ఎక్కడెక్కడ ఉమ్ము ఇయ్యాలి, ఎక్కడెక్కడ అక్కడ ఉన్న వాళ్ళని వాలంటీర్ని బాబు ఉమ్ము ఇయ్యాలంటే ఎక్కడ ఇయ్యాలంటే చిన్నగా అక్కడ బాత్రూమ్ ఉందని బాత్రూంలోకి పోయి ఉమ్మూసుకొని రావాలి బయట. ఆ క్రమం అంటే వాళ్ళు ఎవరో ఎక్కడ ఉమ్ము ఉయ్యరాదు అని రాయలేదండి. ఆ స్థలము చూచిన వెంటనే నీ గుండెల్లో ఒక భయం, అమ్మో ఎంత పరిశుద్ధంగా ఉన్న ఈ నేల మీద ఉమ్ము ఉయ్యాల అని ఒంట్లో భయం కలిగి ఉమ్ము ఉయ్యాలన్న మనస్సాక్షి వాత వేయబడితే, ఇక వాత వేయబడిన వాళ్ళు ఎట్ట ఇక పక్కన ఉమ్ము ఒక గుడ్డలో ఊసుకొని అని పేపర్లు ఊసుకొని కొంతమంది సిగ్గులైన వాళ్ళు ఉంటారు కదా, ఏమంటే ఆ పేపర్లు ఊసుకొని ఆ పేపర్ని అక్కడ వేస్తా ఉంటాం కదా. ఆ ఉమ్ము ఇయ్యాలంటే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బాత్రూంలో ఊసొస్తున్నారండి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక ఉమ్ము ఊయడానికే ఒక ఈ చెన్నైలో జరుగుతున్న టీపీఎం మీటింగ్లకు వెళ్ళడానికి, మీటింగుల్లో ఉమ్ము ఊయడానికే మనకు అంత కఠినంగా మనం ఎంత పరిశుద్ధంగా ఉందనిపిస్తే మరి ఇంకా పరలోక రాజ్యం అంటే ఏంటి? ఆశమాసన. నీ ఇంట్లో ఉన్న నీ వ్యక్తి దగ్గర నువ్వు నిలబడలేకపోతే పరలోక రాజ్యంలో ఎలా నిలబడతావు అనుకుంటున్నావు? దేవుని ఎదుట నేను నిలబడతాను, నాకు దేవుడు బాగా తెలుసు, నాకు దర్శనాలు వస్తాయి, నేను ప్రవచనాలు మాట్లాడతాను, కృపావారాలు ఉన్నాయి, దేవుని కృప నాకుంది. పిచ్చి భ్రమలో బతకద్దు. దేవుడు పిచ్చోడు కాదు, వెర్రోడు కాదు, ఓరక మన మాటలు పొంగిపోయేవాడు కాదు.
మన మాటలకు అబ్బా అబ్బా నువ్వెంత భక్తి కలిగిన వ్యక్తి అమ్మా అని దేవుడు అంత సామాన్యంగా వెంటనే కిరీటం తెచ్చిపెట్టేవాడు కాదా. కిరీటం అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, అది శ్రమలలో నిలబడే కుటుంబంగా నువ్వు మారిపోవాలి యేసునామములో. ఆమేన్. ఈ భూమి మీద నీకున్నటువంటి కుటుంబంలోనే అదే ఒక చిన్న శ్రమలోనే నువ్వు నిలబడలేకపోతే నీ కర్ర ఎలా చిగురించుద్ది? నువ్వు ఎలా చిగురించి అనుభవంలోకి వస్తావు? ఎలా ప్రభు బల్లారాధన తీసుకోవడానికి నీ మనసు ఒప్పుకుంటుంది? అరే ఇంట్లో నువ్వు ఒకరు మాట్లాడకుండా ఒకరికొకరికి అన్నం తినేటప్పుడు సమాధానం లేకుండా పలకరించుకోకుండా ఎలా నువ్వు బల తీసుకుంటావు? బల్లంటే అంత తేలికైపోయిందా నీకు? బల్లారాధన అంత చీప్ అయిపోయిందా? బల్లారాధన అంటే నీకు అంత చులకనా? ఒక అమ్మాయి అంటుంది, అన్న బల్ల తీసుకోవాలంటే నాకు మనసు రావట్లేదు అన్న. ఎందుకమ్మా అంటే నాతో ఆ మనిషి పలకదు కదా, అందుకని నాకు మనస్సాక్షి మరి పలకలేదు. నువ్వు బలుకు, నీకేమైంది? సరే అమ్మాయి కొమ్ములు వచ్చినాయి, నీకే కొమ్ములు వచ్చినాయి. అదేదో సామెత ఉంది, తల తన్నేవాడు ఉంటే ఏదో తన్నేవాడు ఉన్నాడంటగా. ఏమకి 2 కొమ్ములు వస్తే అంక 4 కొమ్ములు వచ్చి కూర్చుంది. ఒరే నీ జీవితంలో నువ్వు ఈ చిన్న శ్రమలో నిలబడకపోతే అసలు ఎలా బల తీసుకుంటావు? నీ మనస్సాక్షి లేదా నీకు? బైబిల్ చెప్తుంది వాళ్ళు రోగుల పాలై చస్తారు అని. కొరింథీయుల్లో మీరు చదవలేదా? చచ్చిపోతారని రాయబడిందిగా. అయినా నీకు మనస్సాక్షి లేకుండా ఎలా నువ్వు బల తీసుకుంటావు? ఒక వ్యక్తితో సమాధాన పడాలంటే నీకు అంత యుగో, అంత గర్వం, అంత సిగ్గుగా, అంత అంత నీచంగా ఉంటే ఒక బల్ల తీసుకోవడానికే సమాధాన పడడానికి నీకు ఇష్టం కలగకపోతే పరలోక రాజ్యంలో ఎలా ఉంటావు? ఎలా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎలా అంగీకరిస్తాడు? పరలోక రాజ్యం అంటే అంత సామాన్యమైన విషయం కాదమ్మా అయ్యా, అంత సామాన్యమైన విషయం కాదు పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే క్రమం తప్పకుండా ఇక్కడ బల్లారాధనలో మనం పాలు పొందుదుము గాక. ఎందుకు శుద్ధీకరణ కూడికలు అంటే మీరు పనికి పోయి వచ్చారు శుభ్రంగా వచ్చి కూర్చొని నిద్రపోండి కాదు. మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. వాళ్ళకి నచ్చిన మాటలు వచ్చినాయి అనుకోండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక అంటే వెంటనే వాళ్ళు అంటున్న మాట ఏం చెప్పండి అందరూ? ఆమేన్. అమ్మా సమాధానం పడాలి నీ బిడ్డలతో ఇక వెంటనే కౌకిలు అన్నీ మారిపోతాయి. దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా శుభకతురా అంటారు. నువ్వు ఇతరులతో సమాధానం లేకపోతే నరకం పోతావు. ఏందో పాస్టర్ గారు నా గురించి మాట్లాడుతున్నారు. అసలుకి సమాధానం లేకపోతే పరలోకం రాదా? లేదండి, బైబిల్ చెప్తున్న సత్యం అయితే లేదు. కన్నా కంటిగానే బైబిల్ చెప్తుంది, ఒక మనుషుడితోనే నీవు సమాధాన పడకుండా నువ్వు ఎలా బల్లారాధనలో పాలు పొందగలుగుతున్నావు? నీ మనస్సాక్షి సరైనదిగా లేదు కనుక నీ కర్ర ఎలా చిగురించబడుద్ది? భ్రమలో బతకద్దు. భ్రమను విడిచిపెట్టు. భక్తి అనే భ్రమను విడిచిపెట్టి భక్తిని ఎలాగ చేయాలో, దేవునిలో ఎలాగ కొనసాగాలో, దేవునిలో ఎలాగ ముందుకెళ్ళాలో అది నీ జీవితాన్ని కొనసాగించు. ప్రాక్టికల్గా అది కనబడాలి ప్రజలకి. అది కనబడకపోతే నేను చేసే భక్తిలో ఏ ఆశీర్వాదం కనబడదు. నాకు ఎంతమంది కొమ్ములు తిరిగిన ప్రసంగికులు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు నాకు తెలుసు. వాళ్ళందరూ ఫోన్ చేసి, ఇర్మియా నువ్వు అదిరా ఇదిరా, అబ్బా నువ్వు అదిరా, అబ్బా నువ్వు ఇదిరా, ఇదిగో ఈ వాక్యం విను, ఆ వాక్యం విను. ఎంతమంది నాకు ఎన్ని వాక్యాలు చెప్పినా నేను ఇప్పుడు ఎవరితో సమాధానం లేకుండా బల్ల ఎలా ఇయ్యాలి మీకు? వారు నాతో సమాధానం లేకుండా బల్లలో మీకు ఎలా పాలు పొందాలి? ఒక బల్లారాధన విషయమే కాదు, నీ కర్ర చిగురించాలి అనంటే
నీ మనస్సాక్షి దేవుని ఎదుట సరైనదిగా కనబడాలి. ఆమె చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎంతకాలమని ఏమండి కాళ్ళకి వెలుగు లేకుండా, వాక్యం లేకుండా బతుకుతావు? తెలుసు అనే భ్రమలో నడవద్దు. నేను అదే చెప్పేది. వాక్యం మీ అందరికి బాగా తెలుసు కదండి, వాక్యం నాకు బాగా తెలుసు అని నమ్మి భ్రమపడొద్దు. వాక్యం తెలిసిన నీలో సజీవం బ్రతికే అనుభవం కనబడేటట్లుగా ప్రజల కొరకు మనం బ్రతుకుతాము గాక. ఆమేన్. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు భక్తులు, పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన భక్తులు ఉన్నారు బైబిల్లో. ఏ సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయింది, చంద్రుడా ఆగిపో అంటే కొమ్ములు తిరిగిన భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, దేవుని పాదాల దగ్గర కూర్చొని రాత్రి మగులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలామందికి, ఎంతమందికి వాక్యం తెలిసినా వాళ్ళ బుద్ధులు మార్చుకోక రోజు శాపకరమైన అనుభవంలో బతుకుతున్నారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చి శరీరాశను గెలవాలి, నేత్రాశను గెలవాలి, క్షమించాలి, ఎవరిని భరించాలి, దుఃఖపడే వారిని ఓదార్చాలి అని యేసు ప్రభు తన మాదిరి తత్వాన్ని యవన కాలంలో 33.5 సంవత్సరం వయసులో, 3.5 సంవత్సరం వయసులోనే మొత్తం పిన్నన్ని చూపించి ఆయన ఈ భూమిని విడిచి మరల దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు చరిత్ర ప్రవక్తలు ఎవండి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు, భక్తి ఉంది. కానీ ఏమి లేదు, ప్రార్థన ఉంది, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, ఏమండి వాక్యాన్ని బాగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు, అది యేసు ప్రభు చూపించడానికి 3.5 సంవత్సరంలో ఆయన చూపించవలసిన అంత చూపించి వెళ్ళాడు. ఆ రోజు నుండి అందరూ ప్రభు మార్గంలో నడిపించబడడం, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు రావడం, మళ్ళా పౌలు ద్వారా సంఘాలు ఏమండి పరిశుద్ధపరచబడి క్రీస్తు యేసు ఎదుట కళంకమైనను మచ్చ డాగు అట్టిది ఏది లేనట్లుగా మహిమ కలిగిన సంఘంగా ఉండాలని ఈయన బోధ చేస్తూ ముగింపులో ఒక పరిశుద్ధమైన సంఘంగా ముగించేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రారంభం ఎలా ఉంది? భక్తులు ఉన్నారు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ తెలుసు, వాక్యము తెలుసు, వాక్యానుసారంగా బ్రతికే అనుభవాలు చాలా మందిలో లేక కోల్పోయారు, జీవితాన్ని కోల్పోయారు. యేసు ప్రభు వచ్చి వాటన్నిటిని మరలా నెరవేరుస్తూ వచ్చాడు. ఇలా ఉండాలి, వాక్యం చెప్పడమే కాదు, వాక్యాన్ని విన్న నీవు ఇలా బ్రతకాలి, ఏవండి వాక్యాన్ని విన్న నీవు అందరితో సమాధానంగా జీవించాలి, నీ కుటుంబంలో నీవు ఈ విధంగా బ్రతకాలి, నీ కుటుంబంలో నువ్వు క్షమించాలి. ఈ మాటలు చెప్తా వచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరిచి దేవుడు వెళ్ళాడు. ఆ సంఘము ఎలా ఉండాలో దైవజనుడు సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి అనేకమైన పత్రికలు రాశాడు. సంఘము, ఈ పరిశుద్ధమైన సంఘము దేవుని ఎదుట నిలబడుతుంది. ఆమె చెప్పండి అందరూ. ఏ సంఘం దేవుని ఎదుట నిలబడుద్దట? మహిమ కలిగిన నాలో, నీలో, మనలో వాక్యము తెలుసనే ఆలోచన మనకు వద్దండి. నీకు ఎంత వాక్యం తెలిసినా వాక్యానుసారముగా బ్రతికే కృప మనం పొందుకుందాము గాక. ఆమేన్, ఆమేన్. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆరోను కర్ర చిగురించడానికి కారణం రాత్రంతా శ్రమల మధ్యలో ఉంది. తెల్లారికి చిగురించింది. శ్రమ ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. శ్రమ మన జీవితాన్ని ప్రభుకి దగ్గరగా చేస్తుంది. శ్రమ యేసయ్య ఎదుట నిలబడేటట్లు చేస్తుంది. శ్రమలు లేకపోతే ప్రభు ఎదుట మనం నిలబడలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని శ్రమ అంటే ఏమండి, అయ్యా నాకు ఎన్ని రోగాలు వచ్చినా నేను భరిస్తాను పాస్టర్ గారు, ఎన్ని నిందైనా రాని నేను భరిస్తానయ్యా. అరే వీటన్నిటిని భరించావు, కానీ నీ ముందు అన్నని పలకరించు,
అదొక్కటి మాత్రం నాకు చెప్పొద్దయ్యా. అయ్యా నాకు బట్ట లేకపోయినా బతుకుతానయ్యా, డబ్బు లేకపోయినా బతుకుతానయ్యా, తిండి లేకపోయినా బతుకుతానయ్యా, ఒంటరికైనా చస్తాను, ఆ మనసుతో పలకను. ఆ మనసుతోని పలిగితేనే నీకు పరలోక రాజ్యం. నీకున్న గుణం ఏంటంటే నేను అందరూ ఏదైనా పడతాను కానీ ఆ మనిషిని మాత్రం నేను పలకరించను. ఏం నిలబడుతున్నావు శ్రమలో? ఎలా బల్ల తీసుకుంటున్నావు? నీ మనస్సాక్షి నేను గద్దించట్లేదా? నీ మనస్సాక్షి నీకు వాత వేయట్లేదా? ఎలా తీసుకుంటున్నావు బలారాధనలో? ఏమంటే సరైనటువంటి కానుక ఇవ్వకుండా, సరైనటువంటి దేవుని ఎదుట నీ దశభాగాన్ని దేవునికి అర్పించకుండా, నెల నెల ఒక దొంగగా దశభాగాల విషయంలో కనబడుతూ ఎలా నువ్వు ప్రభు ఎదుట మంచి మనస్సాక్షితో ఆయన ఎదుట రక్త మాంసాల పాలు పొందుతున్నావు? మనస్సాక్షి వాత వేయబడడం కాదు, మనస్సాక్షిని సరి చేసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తులో నిలబడే అనుభవంలో మనం అందరం కొనసాగుతాము గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. శ్రమలను చూచి వెనకడుగు వెయ్యొద్దు. శ్రమలలో నిలబడే క్రైస్తవుడిగా ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు మనము బ్రతుకుదుముగాక. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.